అందరికీ జై శ్రీరామ్. నేను తూనుగుంట్ల రాజేష్, గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్. ప్రకృతి ఒడిలో నివసిస్తున్న అల్లూరి వారసులు, బ్రిటిష్ వారు పోయిన వారి సంతానం నేటికీ చేస్తున్న మత మార్పిడి ప్రమాదాలను నిత్యం ఎదుర్కొంటున్నటువంటి గిరిజనులు. మత మార్పిడి ముఠాలు వారి గ్రామానికి అనేక సార్లు వచ్చి మతం మార్చుకోమని ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా స్వధర్మాన్ని విడిచిపెట్టినటువంటి అచంచలమైన భక్తి. తిరిగి ఆ మత మార్పిడి ముఠాలకే కడుపు నిండా అన్నం పెట్టి పంపించేటంత సంస్కారం. ఇవన్నీ కలిపితే చావిడికోట గ్రామ ప్రజలు. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి మండలంలో చావిడికోట అనేది ఒక చిన్న గ్రామం. ఆ గ్రామ ప్రజలు తమ శక్తి కొలది చిన్న కుటీరం నిర్మాణం చేసుకొని అందులో రాముల వారి చిత్రపటాన్ని ఉంచి ప్రతిరోజు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు భజనలు చేసుకుంటూ నివసిస్తున్నారు. స్వామి వారిని విగ్రహ రూపంలో ప్రతిష్ఠ చేసి పూజలు చేసుకోవాలనేది వారి కోరిక. ఆ కోరిక వారి ఆర్థిక శక్తికి మించిందవడంతో భక్తితో స్వామి వారికి మొరపెట్టుకున్నారు. వారి భక్తికి మెచ్చిన స్వామి వారి కోరిక తీర్చడానికి ఆ గ్రామానికి మమ్మల్ని పంపాడనుకుంటారు. 2 రోజులు వారితో పాటు వారి గ్రామంలో నివసించడం ఒక మంచి అనుభూతి. వారి సంస్కృతి, వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి భక్తి గురించి మాకు తెలుసుకునేందుకు ఒక మంచి అవకాశం దొరికింది. ఆ ఊరు వెళ్ళగానే అక్కడ గ్రామస్తులందరితో చర్చించి సాయంత్రం ఏదైతే వారు నిర్మించుకున్నటువంటి చిన్న కుటీరం ఉందో దాంట్లోనే ఒక చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ జై శ్రీరామ్. అందరూ బాగున్నారు కదా? అందరూ అంతా కుశలమే. స్కూలు వర్షాకాలంలో మునిగిపోతుంటే చిన్న ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టాను, పిల్లలకి స్కూల్ ఉండట్లేదు వర్షాకాలంలో అని చెప్పి. అంటే అది చూసి ఈయన చిన్న పిల్లలకి మంచి స్కూలు మన ద్వారా కడదామని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పేది. ఫోన్ చేసి చెప్తే అది స్కూల్తో పాటు అందులో శ్రీకృష్ణుడి గుడి కూడా కట్టి అక్కడ పిల్లలకి మంచి చెడ్డలు నేర్పించడం, అలాగే వర్షాకాలంలో స్కూల్ మునిగిపోతుంది కదా పిల్లలకి అక్కడ స్కూల్ చెప్పుకోవడం కానీ లేకపోతే అంగన్వాడీ సెంటర్ పెట్టుకోవడం కానీ అందరికీ అవకాశం ఇచ్చాం. అంటే ఆ ఊరు బాగుండాలా అన్న ఒక మంచి ఉద్దేశంతో చిన్న పోస్ట్ పెట్టాను నేను, అంతే. అది చూసి ఈ సంస్థలో పెద్దలందరికీ ఒప్పించి అక్కడ దగ్గర 5 లక్షలు పెట్టి మంచి వ్యవస్థ రెడీ చేసాం. ఆ ఓపెనింగ్కే మన వాళ్ళు వచ్చారు, గురుగారి ద్వారా వచ్చి మాకు విగ్రహాలు కావాలని అడిగారు. నేను చాలా మందిని చూశాను, మాటలన్నంతా ఇక్కడ ఉండట్లేదు. కానీ మీకు దగ్గరికి వచ్చి చూసాకనే మీరెంత భక్తిగా ఉంటున్నారో ఎంత నిష్ఠగా ఉంటున్నారో నాకు అర్థమైంది. కాబట్టి అప్పుడు వెంటనే చెప్పాను. నేను ఇక్కడ చూసినట్టు ఇలా చెప్పడం వల్ల విగ్రహాల నుంచి గుడికి వచ్చారు. ప్రకాశరావు గారు మా గురువు గారు, మన సంస్థ అధినేత, ఆయన పైన కారిపోతుందా అని చెప్పి పెట్టాను నేను దాంట్లో. అది విని మరి కారిపోతే అలాగే తడిసిపోతారు కదా అంటే పైన కూడా వేద్దామని చెప్పేసి ఆయన మీ గురించి ఆలోచించి వీళ్ళకి నీడ కూడా వేయాలని చెప్పి ఎంతో మంచి హృదయంతో మన అడగకంటేనే వచ్చారు ఆయన. మరి మన ఇలాంటి గొప్ప సాంప్రదాయాల్లో మనం ఉన్నాం. మరి ఈ సాంప్రదాయాన్ని పాడు చేయడానికి కింద నుంచి ఎవరన్నా వస్తారు. పూజలు చేస్తున్నారు, మా సాంప్రదాయాల్లో మాకు రాముడు అన్నా కూడా ఏదో మార్చి ఏదో అన్నారన్నారు. ఏడ్చేది కాదు, మాది ఏడ్చేది కాదు, సంతోషంగా చేసుకునేది. ఏడ్చేది మీరు కాబట్టి మీరు కిందకి వెళ్ళాడంటే ఇప్పుడే కాదండి, ఇప్పుడు ముందు నుండి రోడ్డు లేకున్నప్పుడు కూడా నడిచి వచ్చారు. రోడ్డు లేకుండా కూడా నడిచి వచ్చాం కానీ అలా అటు ఇటు తిరిగే వాళ్ళు తిరిగి వస్తే ఫుల్ వాయించేసి పంపించేవాళ్ళు. ముందుగా అందరికీ జై శ్రీరామ్ అమ్మ. నా పరిచయం చెప్పారు, నా పేరు రాజేష్. ముందుగా అయితే వ్యక్తిగతంగా నాకు ఇక్కడికి రావడం ముందు చాలా సంతోషంగా ఉంది, మిమ్మల్ని అందరికీ కలవడం కూడా. మనకు ఒక వేదాల్లో ఒక వాక్యం ఉంటుందమ్మా, యద్భావం తద్భవతి అని. అంటే మనం ఎలాంటి భావన చేస్తామో అదే మనం పొందుతాము. ఇప్పుడు ఇక్కడికి ఏదో ప్రత్యేకంగా వచ్చి మేమేదో ఇవ్వడమో లేదంటే వారి ఇవ్వడమో ఏమీ లేదు. మీరు దాన్ని కోరుకున్నారు, మీరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. మీ మనసులో ఎలాంటి కల్మషం లేకుండా ఆయన మీ దగ్గర రావాలని మీరు కోరుకున్నారు. ఆయన ఎవరో ఒకరి ద్వారా పని చేపిస్తాడు, ఆయనే చేపిస్తాడు. దేవాలయాలకు చాలా చోట్ల వెళ్ళి చూస్తే బయట దాత అని రాస్తారు. మీరు ఎప్పుడైనా విజయవాడ దేవాలయంకి వెళ్తే ఆ ఫ్యాన్ ఇచ్చిన దాత, ఈ రాళ్ళు ఇచ్చిన దాత అని రాస్తారు. భగవంతుడికి దానం చేసేంత వాళ్ళు ఎవరైనా ఉన్నారా మా భూమి మీద? ఎవరు లేదు. ఈ సృష్టి అంతా ఆయనదే. సో ఆయన మీ దగ్గర రావాలని ఆయనే కోరుకున్నాడు. రాముల వారే మీ దగ్గర రావాలని కోరుకున్నాడు. దానికి మాలాంటి ఉడతల సహాయం తీసుకుంటాడు ఎవరో ఒకరిది. కాబట్టి మనం త్వరలో చక్కగా మీ అందరి సహకారంతో మంచి దేవాలయ నిర్మాణం చేసుకున్న రాముల వారిని పరివారం సహితంగా ఆయన ప్రతిష్ఠ చేసుకుందాము. అది చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను మీతో పంచుకోవాలనుకున్న ఒక విషయం ఏంటంటే,
మన జిల్లాకి అంటే ఇప్పుడు ప్రస్తుతం జిల్లాలు విభజన తర్వాత మనకు ఒక గొప్ప పేరు పెట్టారు జిల్లాకి. అల్లూరు సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టారు. మనందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు గారు, అందరికీ తెలుసు. ఇప్పుడు వారు ఇందాక చెప్పారు మామూలుగా మా వల్ల ఏమవుతుందని. అల్లూరి సీతారామరాజు గారికి విలువ వచ్చిందంటే ఆయన ఒక్క వ్యక్తిని చూసి రాలేదమ్మా. సో ఆయన వెనకాల మీ పూర్వీకులందరూ నిలబడ్డారు కాబట్టి ఆయనకి సమాజంలో విలువ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళని ఆయన ఒక్కడెళ్ళి పోరాటం చేస్తుంటే గెలిచుండే వాళ్ళు కాదేమో, కానీ ఎవరైతే మీ పూర్వీకులు ఉన్నారో, మీ తాతలు మీ ముత్తాతలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక మంచి కార్యం కోసం ఆయన నిలబడ్డప్పుడు ఆయనకి వెన్నుదన్నుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మన దేశ స్వాతంత్రం కోసం అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా పోరాటాలు చేస్తే మన ప్రాంతంలో కూడా అద్భుతంగా బ్రిటిష్ వాళ్ళని ఎదుర్కోవడం కోసం మన పూర్వీకులు పోరాడారు. సో బ్రిటిష్ వాళ్ళని అయితే తరిమి కొట్టాం, కానీ వాళ్ళ భావజాలం అంటే వాళ్ళ ఆలోచన విధానం ఏదైతే ఉందో, వాళ్ళ మతాచారాలు, వాళ్ళకి సంబంధించినటువంటి దరిద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా మన దేశంలోనే ఉన్నాయి. ఇంకా మరి బ్రిటిష్ వాళ్ళు భౌతికంగా వెళ్ళిపోయినా కానీ వాళ్ళ ఆలోచనలు ఈ క్రైస్తవుల రూపంలో కానీ ఇంకా కొంతమంది పిచ్చి వాళ్ళ రూపంలో మన దగ్గరికి వస్తూనే ఉన్నాయి. సో ఎలాగైతే మన పూర్వీకులు బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టారో బ్రిటిష్ సాంప్రదాయాలను కూడా తరిమి కొట్టాల్సిన బాధ్యత వారి వారసులుగా మనకుంది. మన పూర్వీకులు దానికోసమే పోరాటం చేసింది. వాళ్ళు ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పడ్డారు వాళ్ళు దానికోసం. సో వాళ్ళు అంత కష్టపడి తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని మనం ఇలాంటి బ్రిటిష్ భావజాలం చేతిలోకి పోనివ్వకూడదు. మీరు సంతోషం, మీరు అందరూ హిందువులుగా ఉన్నారు, ముందు అది చాలా సంతోషం. భారతదేశంలో హిందువులు ఉన్నంతకాలం సుభిక్షంగా ఉంటుంది. ఇందాక వారు మంచి మాట చెప్పారు, క్రిస్టియన్స్ వచ్చినా ముస్లిమ్స్ వచ్చినా వేరే ఎవరు వచ్చినా మనం భోజనం పెట్టి పంపిస్తాం. అందరూ మనంత మంచివాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళు అంటే వాళ్ళ భావజాలం ఆ సంఖ్య పెరిగితే మనం బతికే పరిస్థితులు ఉండవు ముందు ముందు. కాబట్టి మనం మన ధర్మాన్ని కాపాడుకుంటూనే, మన ధర్మాన్ని ఆచరించుతూనే వాళ్ళు ఏదైనా వస్తే గనక వాళ్ళని వ్యతిరేకించి వాళ్ళు మన గ్రామంలోకి చొరబడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. సమావేశం అనంతరం మాకు వారిళ్లలోనే చక్కగా బస ఏర్పాటు చేశారు. అలాగే ఎంతో వారి మనసుల్లాగానే ఎంతో స్వచ్ఛమైనటువంటి ఆహారాన్ని కూడా మాకు అందించారు. ఉదయాన్నే లేచి అక్కడి దగ్గరలోనే ఈ చావిడికోట గ్రామానికి సంబంధించి చావిడికోట కైలాష్ వ్యూ పాయింట్ కి వెళ్ళడం జరిగింది. మనందరికీ తెలుసు మారేడుమిల్లి అలాగే గుడిసా ప్రాంతాలు పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చెందాయి. ఈ చావిడికోట వ్యూ పాయింట్ కూడా ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని కూడా మేము చిత్రీకరించడం జరిగింది. మన వాళ్ళు ఎవరైనా గనక ఆ గ్రామానికి వెళ్తే వారికి కూడా ఒక ఉపాధి అనేది లభిస్తుంది. ఈ ఒక్కటే కాకుండా అక్కడ అనేక ప్రాంతాలను కూడా మేము సందర్శించడం జరిగింది. అక్కడ ఉండేటువంటి వారు స్వయం ఉపాధి పొందేలాగా రకరకాల ప్రాజెక్టులను కూడా భవిష్యత్తులో గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ ద్వారా మేము చేయాలని అనుకుంటున్నాము. త్వరలోనే గుడి నిర్మాణం ప్రారంభిస్తామని అక్కడ వారందరికీ తెలియజేసి వారందరి దగ్గర నుంచి సెలవు తీసుకోవడం జరిగింది.